మనకు రేవంత్ అన్న మంచి పని చేసిండు, చేయలేదని కాదు. మంచికి 2 లక్షలు మాపిస్తారంటూ కరెక్ట్ ఇచ్చేసిండు, ఇయ్యలేదని అబద్ధాలు మాట్లాడుతురు జనాలు. నాకు కూడా ఇచ్చిండు 2 లక్షలు, నా దండుపల్లి మాది ఈ వరగల్ మండలే. కానీ వాడు చేసిన పని ఏంటంటే ఆడల్లో పుచ్చదం పెట్టేది కాదు. బస్ ఒకటి వేస్ట్, కరెంట్ కూడా వేస్ట్. 200 ఏందన్నా, 1 కోట్ర తాగితే బీక్తాయి. అది కూడా రుణమాఫీ చేసేది కాదు, చేసే పనులు మంచిగా చేస్తుండు. అయ్యే ఇవాళ మన కొడుకు సంసారము పక్కకేసినాం. సంసారం చేసుకోవాలంటే ఎట్లా కావాలి? 10 ఏళ్ళ సంసారం చేయాలంటే టైం పడుతుంది. ఇవాళ కాలేదు అంటే ఏడైతుంది? ఎక్కిన రోజునే కావాలంటే ఏడైతుంది? నువ్వు ఎక్కంగానే నీకు పిల్లలు పుట్టాలంటే అవుతారా? అది కాదు. చేస్తాడు, అన్ని మంచి పనులు చేసిండు. కానీ అది ఆడలేక మాత్రం ఉచిత ఎట్టింది వేస్ట్. అది తీయాలి. అది తీస్తే ఇప్పుడు ఇవాళ కోపం వచ్చింది అనుకో, ఒకదాన్ని కొట్టినావు అనుకో, అది 8 రోజుల దాకా తిరిగి వస్తుంది. గుర్తుంది, అది ఎండిపోతుంది. అరే నీ అమ్మ పూకులు పని చేయ అంటే నా లోటు తీసి ఇట్లా తీసుకొని పోయి ఊరంతా తిరిగి వస్తుంది. అది మాత్రం వేస్ట్. కరెంట్ కూడా వేస్ట్. కరెంట్ మనం కడతాం. మనం ఏమన్నా బోలరా పెట్టు, ఇంట్లో పెట్టుది లక్షలు వస్తున్నాయి ఒక రూట్కి. వానికి ఉచితం పెట్టు అవసరం లేదు. మనము చేయలేదని కాదు, రేవంత్ రెడ్డి చేస్తుండు. కాగానే నాకు పిల్లలు కాగానే పెళ్ళం కాగానే పిల్లలు పుట్టాలంటే పుట్టరు. చేస్తుండు, చేయలేదని కాదు. లంగా ఎట్లయితే ఏడికి లంగా అయిండు. ఇవాళ వచ్చిండు అనుకో, కేసీఆర్ వస్తే భూములన్నీ గుంజుకును ముట్ట ఈకినట్టు ఇవాళ మహీద్పల్లి దండుపల్లి నాచారం అంతా గుంజుకున్నాడు. ఆయన ప్లాన్ ఉంది. వాడు అని అల్లుడు దొంగ, మన బిడ్డ దొంగ, వాడు దొంగ. వాడికేమో 400 ఎకరాలు ఉండాలి, మనకు 10 ఎకరాలు ఉంటే గుంజుకుంటున్నాడు. వాడేం పెద్ద మొగోడా? వాడు కాదు. రేవంత్ రెడ్డి మంచి పని చేస్తుడు, చేయలేదని చేస్తుడు. దింపలేదు, ఇంత దింపలేదని ఇంచు కూడా వీకేలేడు రేవంత్ రెడ్డి. ఏం బీకలేరు. ఆయన 5 ఏళ్ళ దాకా చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు, చేసి చూపిస్తాం కూడా. మళ్ళా గెలుస్తాడు, ఈసారి మళ్ళా గెలుస్తాడు. ఇప్పుడు అన్ని వార్డు నెంబర్లు ఈ నెంబర్లు మొత్తం ఆయనే గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. గెలిచి చూపిస్తాం. వేస్తా నేను ఓట్లు ఆయనకేస్తా. మాది జడ్పీసీసీ గారికి వెళ్ళి మొత్తం ఆయనే రావాలి. ఏది కానీ ఎప్పుడైనా కలిసిన రేవంత్ రెడ్డి? నేను కలిసిన, మా దోస్తే, పాత దోస్తే. మనకు టీడీపీలోనే ఉండే ఆయన. నేను 20 వార్డు నెంబర్ గెలిచిన. ఆయన వార్డు నెంబర్ ఆయన పోట కూడా దిగిన. ఏం లేదు, ఆయన దించే అవసరం లేదు. ఆయన మంచి పనులు చేస్తాడు. అంతా పెద్దోళ్ళకే చేస్తున్నాడు, పేదోళ్ళకి లేదు. పేదోళ్ళకు అందరు చేస్తాడు. చేస్తాడంటే టైం పడుతుంది. అనంగానే కాదు, అనంగానే ఏడేది మన సంసారమే మనకి. ఆయన ఇంత ప్రభుత్వం నిలవాలంటే మస్తు కష్టం పడాలి, కష్టపడుతుండు. ఈడేం చేయలే, తిన్నాడు తాగుడు అంతా. కవిత మీద కూడా లిక్కర్ కేసు అంతా మొత్తం మళ్ళీ తేలుతుందిగా. మళ్ళీ ఇంకా వేరే తను తేలుతుందిగా. అది మొత్తం నేను ఆడ నిజామాబాద్ నేనే బోర్డు తెచ్చిన బొచ్చుల బోర్డు తెచ్చింది. ఏం బోర్డు తెచ్చిండాడు? అటు బోర్డు తేలేదా, బొచ్చు తేలే, తాగల పండాలి. మాకు తెలియదు, ఆమె వ్యవసాయం చేస్తాం. నాకు 10 ఎకరాలు ఉంది, నాకు కూడా వ్యవసాయం చేసడానికి. గుంజుకుంటాడు, అట్లనే గుంజుకుంటాడు. ఆడు వస్తే మనకి ఎందుకు వేస్తాం? వెయ్యమన్నా, వెయ్యము, అస్సలు వెయ్యము. రేవంత్ రెడ్డి మంచి పని చేస్తుండు. నీతి నిజాయితీగా మున్నాళ్ళ అమ్మిడి కొడుకులు అయితే ఇయ్యాలి. కానీ వాడు ఇయ్యలేదు, చేయలేదు పీకలేదు అంటే మన సంసారం మరి అందరికి వేసిండు. వీని మిత్తికిందకే గీక్కుంటాడు. వీడు ఒకసారి 2 లక్షలు ఇస్తే వాడు ఇయ్యలేదని అంటారు. అందరికి ఇచ్చిండు, గజ్వేల్ ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. ఏడు ఇయ్యలేదని ప్రభుత్వం లేదు. ఇప్పుడు ఇయ్యాల కూడా 2 ఎకరాలలో 3 ఎకరాలలో కూడా అన్ని వేసిండు. రోజు నేను టీవీ చూస్తూనే ఉంటా, అన్ని వేసిండు. రేవంత్ రెడ్డి పాత దోస్తే అంటావు? పాత దోస్తే మంచి మాట అనుకున్నా. సీఎం అవుతాడు అసలు ఆయన అనుకోవాలని మేము అనుకున్నాం. కానీ ఈ మాకు ఎవరు ఎమ్మెల్యే వాడు ఏంగా మేము లాస్ అయినాం, మొత్తం మస్తు లాస్ అంటే మస్తు. 20 ఏళ్ళు గెలుస్తాడు, గెలుస్తాడు, గెలవలే, పీకలే. వాడి నెంబరే గెలవలే.
ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఏమున్నది మన చెప్పిన హామీలని ఏమి ఇవ్వలేదు ఇంతవరకు అన్ని వెనకబడిపోయినాయి. ఒకటి చేసింది ఏముంది మహిళలకి చేసాడు అంతే, మనకి చేసింది ఏం లేదు. కేసీఆర్ ఉంటే ఇవాళ 3 విడతలు పడుతున్నాయి రైతు బంధు. రైతులకు ఇబ్బందిగా ఉంది, మొత్తం రైతులు వచ్చేసి మొత్తం ఇబ్బంది ఉంది. ఏం పంటలు పండతలేవు, పండిన దానికి రేట్లు లేవు, అన్ని ఇబ్బందులు ఉన్నాయి. గెలుస్తాడన్న మళ్ళీ ఈసారి కేసీఆర్ కంపల్సరీ విన్ అవుతాడు, మళ్ళా కంపల్సరీ వస్తాడు. జనాలకు అంతగా తిరుగు మళ్ళీ రిస్క్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది అందరికి. ఎందుకేట్లేదంట ఓట్లు మొన్న ఇక మారి ఒకసారి చూద్దామని అనుకోరు, కానీ కాలేదు. మళ్ళీ ఏం చేయట్లేదు. ఇప్పుడు కూడా వేస్తాడు, 5 ఎకరాలకి వేస్తాడు, లేనే లేదు. ఇంకా ఎకరానికి పడ్డాయి అన్నాడు, సగం మందికి పడ్డాయి, పర్లేదు. అది ఫామ్ హౌస్లో ఉండడానికి మా ఫామ్ హౌస్ మాట్లాడుతూ అసెంబ్లీకి వచ్చి మాట్లాడంటే వస్తా నేను దిగుతా, గజ్వేల్ మీటింగ్ పెడతా, 2 లక్షల మందితో మీటింగ్ పెట్టి దిగుతా అప్పుడు అని చెప్పిండు కేసీఆర్. మీటింగ్ పెడతారా మరి? కంపల్సరీ పెడతాడు. ఇప్పుడు ఈ నెల లోపల పెట్టేస్తాడు. గెలుస్తాడు మరి, పెట్టిన తర్వాత గెలుస్తాడు, 100% గెలుస్తాడు. మళ్ళా సార్ బీఆర్ఎస్ ని భూస్థాపితం చేస్తా అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి. అంత కాదు, ఇక కాదు, అయిపోయింది ఆయన పని అయిపోయింది. ఆయన చెప్పిన పని చేయలేదు, జలాగా రిస్క్ వచ్చేసింది. కేటీఆర్ జైలు పంపిస్తాడు, ఈయన అమ్మ కూడా ఎవడు పంపిస్తాడు? కేటీఆర్ ఎందుకు పంపిస్తాడు? కేటీఆర్ ఏం చేసిండు? తప్పు చేసిండు ఏమన్నా? అమ్మాయిలప్పుడు వీడియో కాల్స్ మాట్లాడి పోసినది వీసినది ఇళ్ళని వీకేసి మొత్తం జనాలంతా ఆగమనం చేసి స్కూల్ పిల్లల కాడికి వెళ్ళి కూడా ఏడ్స్ కూడా చెప్పినారు. ఏం చేసిన హైడ్రా పెట్టి మొత్తం కూల్చేసి. అది గజ్వేల్ కానీ అభివృద్ధి చేసిండు కేసీఆర్. గజ్వేల్ మొత్తం మన సీఎం కాన్షియస్ మొత్తం ఏడైనా నెంబర్ 1 ఉంది, చూసుకోండి ఎక్కడైనా. రాష్ట్రంలో నెంబర్ 1 ఉండు కేసీఆర్. రైతులలో కానీ ఇళ్ళ కానీ ఎక్కడైనా విదేశాలకు పోయి కూడా చూసి మనకు చూపించండు. ఇప్పుడు వరుసగా 3 సార్లు గెలిపిస్తున్నారు కదా కేసీఆర్, 2014, 19, 23. ఎట్లా అనిపిస్తుంది మరి 3 సార్లు? ఈసారి 4వసారి గెలుస్తారా? 4వసారి అంటే మనం అప్పుడు చెప్పలేం, కానీ ఇప్పుడైతే మళ్ళీ గెలుస్తాడు కంపల్సరీ. ఇప్పుడైతే 100% గెలుస్తాడు. ఓకే.